సిటీ విజన్ ప్రేక్షకులకి నమస్కారం. శ్రీరస్తు శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. సిటీ విజన్ ప్రేక్షకులకు లలిత పరమేశ్వరి యొక్క అనుగ్రహం ఉండాలని కోరుకుంటూ ఈరోజు పంచాంగ విశేషాలు మరియు మేషాది ద్వాదశ రాశుల వారి దినఫలం ఎలా ఉండబోతుందో మనం తెలుసుకుందాం. ముందుగా పంచాంగ విశేషాలు కనుక మనం చూసినట్లయితే తేదీ 18/2/2024 ఆదివారం, తిథి మాఘ శుక్ల నవమి పగలు 8:16 వరకు ఉన్నది. తదుపరి దశమి. నక్షత్రం రోహిణి పగలు 9:23 వరకు. తదుపరి మృగశిర. యోగం విష్కమ్మ పగలు 12:01 వరకు. కరణం వైద్యుతి పగలు 12:39 వరకు. వర్జం పగలు 3:15 నుండి 4:58 వరకు. దుర్ముహూర్తం సాయంత్రం 4:32 నుండి 5:18 వరకు. అమృతకాలం శేషం ఉదయం 7:43 వరకు ఉన్నది. మరలా రాత్రి 1:20 నుండి 3:01 వరకు. రాహుకాలం సాయంత్రం 4:43 నుండి 6:11 వరకు. ప్రతిరోజు పరిహారంలో భాగంగా ఎవరైతే మాఘమాసంలో సూర్యనారాయణమూర్తిని ఆదివారం రోజున అర్చించి సూర్యమండలాష్టక స్తోత్రాన్ని పఠించినట్లయితే పేరు ప్రఖ్యాతలు పెరుగలవు, రాజకీయ విజయం లభించగలదు. మేషాది ద్వాదశ రాశుల వారి దినఫలాన్ని కనుక మనం చూసినట్లయితే ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈరోజు కూడా ఆర్థిక కుటుంబపరమైనటువంటి విషయాల్లో ఒడిదుడుకులు సంభవించే అవకాశం కలదు. వచ్చిన ధనం వచ్చినట్లు ఖర్చుగును. తమ యొక్క వాక్ ప్రభావం వల్ల కొన్ని సమస్యలు కొని తెచ్చుకునే అవకాశం కలదు. ఈ రాశివారు ఈరోజు విష్ణు ఆలయ దర్శనం, రామరక్ష స్తోత్రాన్ని పఠించడం మంచిది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. అనుకున్న వ్యవహారాలన్నీ కూడా అనుకున్నట్లు పూర్తి చేసుకుంటారు. ఆత్మవిశ్వాసం పెరుగును. వృత్తి వ్యాపారాదులు మిశ్రమంగా నడుచును. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన, అమ్మవారి యొక్క ఆరాధన చేసినట్లయితే మంచిది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి వచ్చిన ధనం వచ్చినట్లు ఖర్చుగును. ఆర్థిక పరమైనటువంటి ఒడిదుడుకులు సంభవించగలవు. కుటుంబ సభ్యుల సహకారం కొంత తగ్గగలదు. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన, తెల్లని పుష్పాలు అమ్మవారికి సమర్పించినట్లయితే మంచిది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి అనుకున్న వ్యవహారాలన్నీ కూడా అనుకున్నట్లు పూర్తి చేస్తుంటారు. వృత్తి వ్యాపారాలు ప్రోత్సాహకరంగా నడుచును. స్నేహితుల బంధువుల యొక్క సహాయ సహకారాలు లభించగలవు. జీవిత భాగస్వామి యొక్క సహకారం వల్ల పెండింగ్లో ఉండేటువంటి వ్యవహారాలన్నీ కూడా పూర్తి చేయడం జరగగలదు. ఈ రాశివారు ఈరోజు అమ్మవారి యొక్క దేవి ఖడ్గమాల స్తోత్రాన్ని పఠించడం మంచిది. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి వృత్తి వ్యాపారాలు ప్రోత్సాహకరంగా నడుచును. అనుకున్న వ్యవహారాలన్నీ కూడా అనుకున్నట్లు పూర్తి చేస్తూ ఉంటారు. బంధుమిత్రుల యొక్క సహాయ సహకారములు పూర్తి చేయడం జరగగలదు. ఈ రాశివారు ఈరోజు అమ్మవారిని ఆరాధించి లలిత సహస్రనామ స్తోత్రాన్ని పారాయణం చేయడం లేక శ్రవణం చేయడం మంచిది. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి దూర ప్రాంత ప్రయాణాలు చేయడం ఇష్టత ప్రదర్శిస్తూ ఉంటారు. దైవ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. విందు వినోదాల్లో తమ యొక్క సమయాన్ని వెచ్చిస్తారు. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన, అమ్మవారి యొక్క స్తోత్ర పారాయణాదులు, అమ్మవారికి మధుర పదార్థాలను నివేదించడం మంచిది. తదుపరి తులారాశి. తులారాశి వారికి చంద్రాష్టమ సమయం ఈరోజు రాత్రి వరకు ఉంది. కావున వృత్తి వ్యాపారాలలో జాగ్రత్త అవసరం. పేరు ప్రఖ్యాతలు తగ్గలో అపవాదులు ఎదుర్కొనే అవకాశం కలదు. చేపట్టినటువంటి వ్యవహారాల్లో ఆలస్యము, ఆటంకాలు సూచించుచున్నవి. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన, అన్నదానాన్ని నిర్వహించడం మంచిది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. అనుకున్న వ్యవహారాలను పూర్తి చేస్తూ ఉంటారు. జీవిత భాగస్వామి యొక్క సహకారం లభించును. వృత్తి వ్యాపారాలు ప్రోత్సాహకరంగా నడుచును. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన, లలిత సహస్రనామ స్తోత్రాన్ని పారాయణం చేయడం లేక శ్రవణం చేయడం మంచిది. తదుపరి ధనురాశి. ధనురాశి వారికి ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించవలసినను. రుణ ప్రయత్నాలు అనుకూలదాయకంగా ఉండను. విందు వినోదాలపై ఆసక్తి తక్కువగా ఉండగలదు.
ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించవలసి ఉండడం. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన రామరక్ష స్తోత్రాన్ని పఠించడం మంచిది. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి స్నేహితుల బంధువుల యొక్క సహాయ సహకారం లభించగలవు. జీవిత భాగస్వామి యొక్క సహకారం కొంత తగ్గగలదు. వేసుకున్నటువంటి ప్రణాళికల్లో మార్పులు చేర్పులు చేస్తూ ఉంటారు. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన అమ్మవారి యొక్క స్తోత్ర పారాయణాదులు, అమ్మవారి యొక్క దర్శనం చేసిన మంచిది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి మనశ్శాంతి తక్కువగా ఉండడం, గృహ వస్తువు వాహన మూలకమైనటువంటి రిపేర్లు వంటి వచ్చే అవకాశం కలదు. విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొనడం జరగగలదు. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన విష్ణు ఆలయ దర్శనం, విష్ణు ఆలయాల్లో తులసిమాలను సమర్పించడం మంచిది. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి దగ్గర ప్రయాణంలో ఉండగలవు. సంతానం యొక్క అభివృద్ధిగా నూతన ప్రణాళికలు అనేటువంటివి రచిస్తూ ఉంటారు. ఆత్మవిశ్వాసం పెరగగలదు. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన అమ్మవారిని ఆరాధించడం, అమ్మవారి యొక్క లలిత చాలీసను పఠించడం మంచిది. ఇవి మేషాది ద్వాదశ రాశుల వారి దినఫలం. రేపటి వచ్చే దినఫలాలతో మళ్ళా కలుద్దాం. శుభం. నేటి కార్యక్రమం చూశారు కదండి. తిరిగి మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.